వెల్కమ్ టు పూరా లోకల్. ఆ మధ్య కాలంలో జరిగిన కుంభమేళా సమయంలో పూసలు అమ్ముకునే మోనాలిసాతో పాటు మరో పేరు కూడా బాగా వైరల్ అయింది. అతనే ఐఐటి బాబా. ఐఐటిలో చదివి లక్షల జీతం ఇచ్చే కార్పొరేట్ కంపెనీలను కాదని బాబా అవతారం ఎత్తిన అభయ్ సింగ్ అప్పట్లో సెన్సేషన్. ఇప్పుడు ఆయన గురించి అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యోగ జీవితం నుంచి సన్యాసం వైపు వెళ్లిన బాబా లేటెస్ట్ గా సంసార జీవితం వైపు రావడం హాట్ టాపిక్ అయింది. ఐఐటి బాబా అలియాస్ అభయ్ సింగ్ మహాశివరాత్రి రోజు పెళ్లి చేసుకున్నాడట. అయితే ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రతీక అనే బీటెక్ స్టూడెంట్ ను పెళ్లి చేసుకోవడంతో ఎవరి అమ్మాయి అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రతీక కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని. మహా కుంభమేళా తర్వాత సద్గురు ఆదియోగి ఆశ్రమంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. 2026 ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా అగంజార్ మహాదేవ్ ఆలయంలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 19న రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. మార్చ్ 6న కుటుంబ సభ్యులను కలిసేందుకు రజర్ వెళ్లారు. అదే సమయంలో బ్యాంక్ పని మీద వెళ్లినప్పుడు జనాలు గుమ్మికూడి ఆశ్చర్యానికి గురయ్యారు. బ్యాంక్ డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తుండడం, పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయడం వంటి వీడియోలు క్లిప్స్ కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఐఐటి బాబాగా ప్రాచుర్యంలో ఉన్న తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పింది ప్రతీక. చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి అని, నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ పోయే మనస్తత్వం అయినందునే పెళ్లికి ఒప్పుకున్నట్లు ప్రతీక వెల్లడించింది. ప్రజలకు ఆధ్యాత్మిక బోధ చేసేందుకు ప్రస్తుతం శ్రీ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నట్లు చెప్పారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేందుకు కావాల్సిన పరిశోధన చేస్తున్నట్లు కూడా వివరించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన అభయ్ సింగ్ ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివాడు. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ లో భారీ ప్యాకేజ్ తో జాబ్ కూడా సంపాదించాడు. కొంతకాలం పాటు ఉద్యోగం చేసిన అభయ్ సింగ్ జాబ్ పై ఇంట్రెస్ట్ లేకపోవడంతో లక్షల జీతాన్ని వదులుకొని తనకు ఇష్టమైన ఫోటోగ్రఫీ వైపు వెళ్లాడు. ఫోటోగ్రఫీ చేస్తున్న సమయంలో ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశాడు అభయ్ సింగ్. దీంతో లక్షలు వచ్చే జాబ్, ఇష్టమైన ఫోటోగ్రఫీని వదిలేసి సన్యాసం స్వీకరించి బాబాగా మారిపోయాడు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా కూడా వెళ్లాడు అభయ్ సింగ్. పూర్తిగా కాషాయ దుస్తుల్లో ఉండి ఫ్లూయెంట్ గా పలు భాషలు మాట్లాడుతున్న అభయ్ సింగ్ ఓ మీడియా ఛానల్ కంటపడ్డాడు. ఐఐటి బాంబే వంటి ప్రతిష్టాత్మక క్యాంపస్ లో చదివి సన్యాసం వైపు అడుగులేయడానికి కారణమేంటని ఐఐటి బాబా స్టోరీని బయటపెట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభయ్ సింగ్ అలియాస్ ఐఐటి బాబా వెలుగులోకి వచ్చారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికను మరింత ఆస్వాదిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్ ఇండియా తలపడే మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలవుతుందని మ్యాచ్ కు ముందు ఐఐటి బాబా జోస్యం చెప్పాడు. కానీ ఐఐటి బాబా జోస్యం బూమ్రాంగ్ అయింది. దాయాది పాకిస్తాన్ భారత్ చిత్తుగా ఓడించింది. దీంతో ఐఐటి బాబాపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. భారత్ ఓటమి పాలవుతుందని కామెంట్ చేసిన నేపథ్యంలో ఐఐటి బాబాపై దాడి కూడా జరిగినట్టే తెలుస్తుంది. దీనిపై అతడు ఇప్పటికే క్షమాపణలు కూడా చెప్పాడు. భారత్ గెలవదని చెప్పాను, కానీ టీమిండియానే గెలుస్తుందని నా మనసుకు తెలుసంటూ ప్లేట్ ఫిరాయించాడు ఐఐటి బాబా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.